యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మన దేవాలయంలో భాగంగా నేను వచ్చాను రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం శ్రీ పెంజర్ల గ్రామానికి. ఇక్కడ శ్రీదేవి భూదేవి సహిత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో, ఎకరాల స్థలంలో, చాలా ప్రశాంత వాతావరణంలో, చుట్టూ గ్రీనరీతో ప్రకృతి మధ్య ఉంది. సో ఆ ఆలయ విశేషాలు, అలాగే ఆలయానికి సంబంధించి మనం ఇక్కడ శిలాఫలకం చూస్తే 2023 13వ తారీఖు సెప్టెంబర్ నెల ఇది దీని శిలాఫలకం మీద దాని డేట్ అది ఉంది. సో 2023 అంటే గత 2 ఏళ్ల కిందటే పూర్తి వైభవాన్ని సంతరించుకుంది అని చెప్పొచ్చు ఈ ఆలయాన్ని. సో ఈ శ్రీదేవి భూదేవి సహిత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు, ఆలయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు కంప్లీట్ అయింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఆ సర్వలోకైకనాథుడైన పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రధాన మార్గాన్ని మనం చూస్తున్నాం. అటు ఇటు చెట్లు, మంచి పూలు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఆ దారి పొడవునా ప్రకృతి విస్తరించి మంచిగా పరుచుకొని ఉంది. ఈ టెంపుల్ ఆలయం చుట్టుపక్కల పరిసరాలు కూడా నిజంగా పచ్చని ప్రకృతి అయితే ఉంది. సో ఆలయం లోపలికి వెళ్దాం. చల్లటి గాలి, మంచి వెదర్, సువిశాలమైన ప్రాంగణం. పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన ద్వారం లోపలికి ఎంటర్ అయ్యాక ఎంత సువిశాలంగా అటు ఇటు మంచి గులాబీ పూలు, పచ్చదనం. అంటే మెయింటెనెన్స్ అనేది మనకు లోపలికి అడుగు పెట్టగానే అర్థమవుతుంది. అయితే ఇది ప్రతిష్ఠించిన ఆలయం మనం ఇందాక శిలాఫలకం మీద చూసిన 2023 ఆ టైం నుంచి 2 ఏళ్లుగా ఇదంతా రూపుదిద్దుకుందని చెప్పొచ్చు ఈ కొత్త ఆలయం. అయితే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ వెలిసిన స్వయంభూ పద్మనాభ స్వామి. ఆ ఆలయం దీని వెనక భాగంలో ఉంది స్వయంభూ ఆలయం. మొదట అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం కొద్దాం రండి. పద్మనాభ స్వామి ప్రతిష్టాపన జరిగిన ఆలయానికి కుడివైపున మనం ఇక్కడ చూడొచ్చు స్వయంభువుగా వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దారి అని
ఏర్పాటు చేశారు. ఇటు నుంచి మనం దారి గుండా వెళ్ళాలి. ఈ దారి అయితేనేమి చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా మెయింటెనెన్స్ అయితే 100కి 100 మార్కులు వేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి, పిల్ల పాపలు ఆడుకోవటానికి గార్డెన్ లాగా, అలాగే మంచిగా చైర్ సిస్టమ్, మంచిగా సిమెంట్ దిమ్మెలతోటి విశాలంగా సోఫాల టైపు చుట్టూ అంతా ఎక్కడిదక్కడ కూర్చొని సేద తీరేలాగా, ఈ ప్రకృతిలో ఈ గాలిలో కాసేపు ఆహ్లాదకరంగా గడిపేలాగా అయితే పరిస్థితి అర్థమవుతుంది. బయట నుంచి చిన్న శబ్దం కూడా ఈ గుడి ఆవరణలోకి వినిపించదు. అప్పుడప్పుడు ఆ గంట శబ్దాలు మనం మైక్లో వింటే ఇందులో వినిపిస్తుందో లేదో అనంత పద్మనాభ స్వామి నమః అనే ఒక శ్లోకం తప్ప అసలు ఏమి వినిపించట్లే. పక్షుల కిలకిల రావాలు, ప్రకృతి లయలు తప్ప ఇక్కడ ఇంకేమి వినిపించినంత ప్రశాంతంగా ఉంది. మనం మొదట స్వయంభూ ఆలయంకి అయితే వెళ్దాం. అనంత పద్మనాభ స్వామి స్వయంభూ ఆలయం అంటే పాత గుడి. ఇది పాత గుడి పేరుకు మాత్రమే, అది పాతగా మాత్రం లేదు. ఎంత కొత్తగా అంటే ఆ గుడికి రక్షణగా కూడా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి చాలా చక్కగా వర్షం ఉన్నా ఎండున్నా భక్తులకి, గర్భగుడి దగ్గర ఉన్న భక్తులకి, స్వయంభూ స్వామిని దర్శించుకునే భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆ ఆలయం కట్టడాన్ని, ఆ నిర్మాణాన్ని చేపట్టిండ్రు. స్వయంభూ ఆలయాన్ని మాత్రం చెక్కు చెదర్చలే, కాకపోతే ఆ చుట్టూ ఉన్న టైల్ సిస్టమ్ అదంతా కూడా కొత్తది ఏర్పాటు చేసిండ్రు. చుట్టూ కూడా ఒక గద్దె నిర్మాణం ఉంది కూర్చోవడానికి, దానికి పైన నీడ ఉంది. అసలు ఎంత మంచి మెయింటెనెన్స్ అంటే మనం చూస్తున్న టెంపుల్స్లో ఇంత మంచి మెయింటెనెన్స్ ఉన్న టెంపుల్స్ నిజంగా చాలా అరుదని చెప్పాలి. చుట్టూ క్లీనింగ్ పర్పస్ కూడా ఎంత క్లీన్గా ఉందంటే హాయిగా ఉంది. ఈ స్వయంభూ పద్మనాభ స్వామి అసలు వెలిసిన స్వయంభూ విగ్రహం ఇదే. దీని తర్వాత కొత్త టెంపుల్ ప్రతిష్టాపన అక్కడ జరిగింది. వెళ్దాం రండి. రాతి ధ్వజస్తంభం మనం చూడొచ్చు. మామూలుగా మనకు ధ్వజస్తంభాలకి తొడుగులు ఉంటాయి, ఇత్తడి తొడుగు అట్లా తొడుగులు ఉంటాయి. ఇది రాతి ధ్వజస్తంభం, చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. ఈ ధ్వజస్తంభం మనం ఆలయానికి, ఏ స్వయంభూ ఆలయానికి వచ్చినా రాతి ధ్వజస్తంభం, అక్కడున్న ఏ ధ్వజస్తంభం ఉన్నా ఆ ధ్వజస్తంభాన్ని మొదట దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. సో రాతి ధ్వజస్తంభం దర్శనమైంది. మరి స్వయంభూ స్వామివారిని కూడా దర్శించుకున్నాం. శ్రీదేవి భూదేవి సహిత పద్మనాభ స్వామి ఆలయ గర్భగుడి వద్ద ఉన్నాం. ఇది మనం పాతగుడిగా చెప్పొచ్చు. ఇక్కడుండి మాత్రమే స్వయంభూగా వెలిసిన స్వామివారు. మరి ఈ స్వామివారి విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి? ఆలయ ప్రధాన పూజారి గారు రాజగోపాల శర్మ గారు ఉన్నారు. గురుగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు స్వామివారి సేవ? దాదాపు మా నాన్నగారు కూడా చేసినారు ఇక్కడ. మా నాన్నగారి తర్వాత నేను చేస్తున్నాను. ఎన్నేళ్ళు అయ్యి ఉంటుంది? దగ్గర దగ్గర 40 years. 40 years నుంచి మా నాన్నగారు పని చేస్తారు. ఇంత మా నాన్నగారు పోయిన తర్వాత నేను చేస్తాను. ఇంత మెయింటెనెన్స్ అంటే ఇంత క్లీన్ గా, ఇంత ప్రకృతి, ఇంత మంచిగా దీన్ని ఇట్లా రక్షించటం అనేది ఎవరి అది? అనిత మేడం గారు, తర్వాత గ్రామ పెద్దలు ఉన్నారండి, కమిటీ చైర్మన్, తర్వాత కమిటీ మెంబర్స్ వాళ్ళంతా చూసుకుంటారు చేయడం. గురుగారు, మీరు సుదీర్ఘ ప్రయాణం మీకు ఈ ఆలయంతో, స్వామివారి సేవలో దాదాపు దశాబ్దాల పాటు ఉన్నారు మీరు. స్వామివారి చరిత్ర చెప్పండి. అంటే పూర్వం కనీసం ఒక 500 సంవత్సరాల క్రితం పెంజర్ల ఊరి వాళ్ళందరూ ఇక్కడ పశువులు మేపుకుంటున్నారు. మేపుకుంటుంటే స్వామివారు ఒక బాలం రూపంలో వచ్చినారు. వచ్చేసి కొన్ని నాకు పాలు వేయండి అయ్యా అని అడిగినాడు స్వామి. బాలం రూపంలో వచ్చి అడిగితే అందులో ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఆవుల దగ్గర ఉండేటతను పోయి ఆయన ఆవును తీసుకుపోయి ఒక మోత్కాకులు తెంపి ఆ పాలు తీసి స్వామివారికి ఇచ్చినారు. పాలు తాగినారు. తాగిన తర్వాత కొంతసేపు ఒక దగ్గరనే ఇట్లా కూర్చున్నారు ఇదే ప్లేస్ లో. కూర్చున్న తర్వాత కొంతసేపు ఆవులు మేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఏమన్నారంటే, భారతరూపంలో వచ్చిన అంత పద్మనాభ స్వామి వారు, మీరు వెళ్ళండి, ఆవులు వెళ్తున్నా మీరు వెళ్ళండి, నేను ఎక్కడ పోను, ఈయనే ఉంటాను, ఇక్కడ పడుకుంటా, నేను మీరు సాయంత్రం మళ్ళీ రాండి అని చెప్పినారు. అయితే వీళ్ళు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఇక్కడ రమ్మనడం జ్ఞాపకం వచ్చింది ఆ పశువుల కాపర్లకు, పశువులు మెప్పుకునే వాళ్ళకు. అయితే వాళ్ళు కొంతమంది ఊర్లోకి వెళ్ళిపోయినారు, కొంతమంది మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి చూసేసరికి వీళ్ళే స్వామివారు ఏడైతే గుండె మీద కూర్చుండో ఆడనే శిలారూపం అయిపోయి ఉన్నారు. ఎట్లయితే పడుకొని ఉంటానన్నాడో ఇక్కడే అట్నే శయన రూపంలో ఉన్నారు. అయ్యగారితో పాటు అమ్మవార్లు వచ్చినట్టు శిలారూపంలో. గురుగారు, ఒక సంవత్సర కాలంలో ఈ స్వామివారికి అత్యంత ఘనంగా జరిగే పండుగలు? బ్రహ్మోత్సవాలు చేస్తాం. బ్రహ్మోత్సవాలు, ఇంకా అనంత చతుర్దశి బాగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తారు? పెంజర్ల గ్రామ ప్రజల వరకే వస్తారు? చుట్టుముట్టు ఊర్ల నుంచి, హైదరాబాద్ నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వచ్చి పూజలు చేసుకుంటారండి, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మీ కళ్ళెదురుగా దినదిన అభివృద్ధి చెందింది ఈ ఆలయం. ఇంకా ఏమైనా ఈ కోణాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంది అనే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా భగవంతుడు చేయించుకుంటే ఇక్కడ నైట్ వస్తే పడుకోవడానికి బస ఏర్పాటు,
అంటే అట్లా నైట్ స్టే చేసేలాగా భక్తులు వస్తున్నారా గురుగారు? వస్తున్నారండి. ఇక్కడ వచ్చి కూడా అక్కడ ముందర కొత్త గుడిలో అక్కడనే పడుకుంటున్నారు. కోరికలు నెరవేరిన వాళ్ళు వచ్చి మీకు ఎప్పుడైనా చెప్తున్నారమ్మా. ఒక పాపకి నా కండ్ల ముందర జరిగిన సంఘటన అమ్మా. ఆ పాపకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందమ్మా. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మందులు ఇస్తే రెస్పాండ్ కాలేదట పాప. ఆ మందులకి రెస్పాండ్ కాలేదు. ఇక్కడ వచ్చి నువ్వు కట్టుకురమ్మా వాళ్ళు చేసినారు. చేసుకుంటే ఆ పాప మంచిగా వచ్చి మళ్ళీ మొక్కిందా నాకు చెప్పినారు వాళ్ళు క్లియర్గా. ఇట్లా మాకు క్యాన్సర్ వ్యాధి మీరు ఇక్కడ పోయి చేసినారో తగ్గింది, పాప మంచిగా. ఇట్లా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం, దర్శనం చేసుకొని పోవడం ఇవన్నీ జరుగుతుంది. అర్చకులు మీరు ఎంతమంది గురుగారు? ఎంతమంది మీ టీం? ముగ్గురం ఉండాలమ్మా. ప్రస్తుతానికి అయితే ఇద్దరం ఉన్నాము. ఇద్దరం ఉన్నారు, సరిపోతున్నారా? అంటే ఏ రోజు ఒక వారంలో ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు? శనివారం ఆదివారం చాలా ఎక్కువ మంది, మిగతా రోజులు ఉంటారు కొద్దిగా తక్కువ. ఆలయం టైమింగ్స్ ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, లంచ్ బ్రేక్ తర్వాత 4 నుంచి 7 వరకు, మళ్ళీ నైట్ 7 వరకే. ఓకే. మరి నైట్ ఇక్కడ సత్రాలలో లేవు కాబట్టి దగ్గరలో కొత్తూరులో ఉండి మరి నైట్ స్టే చేసి ఇక్కడే ప్రశాంతంగా గడిపి వెళ్ళాలనుకునే భక్తులకి 7 గంటల టైం అనేది సరి అంటే ఇంకొంచెం పెంచొచ్చు కదా అని 9 గంటల వరకు అట్లా ఉంచొచ్చు కదా? మీరు ఇద్దరే అర్చకులు ఉన్నందుక కానీ కష్టం అమ్మా అవన్నీ చేయాలంటే. ఇంకా మరి ఫ్యూచర్ లో పరమాత్ముడు చేయించుకుంటే షాప్ ఎక్కువ చేస్తే చేస్తాం, మన చేతిలో పరమాత్మ ఇస్తాం. ఇప్పుడు ఎంతో మంది స్వామివారికి దేవి దేవతలకి తాము నమ్ముకున్న దేవుళ్ళకి ఎంతో చేయాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఆ అవకాశం ఆ భాగ్యం కొంతమందికే దేవుడు కల్పిస్తాడు. అందులో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవాలి అనితారెడ్డి మేడం. కనీసం ఒక 12 years బ్యాక్ పద్మనాభ స్వామి ఇక్కడ 7 తలల నాగదేవత నాకు కనిపించిందమ్మా. కనిపిస్తే నేను దండం పెట్టుకొని కళ్ళు తెరిచేలో కూడా మాయమైపోయింది. కనీసం ఒక 11 ఏళ్ళ కింద మా నాన్నగారు అర్చకత్వం చేస్తుంటే అప్పుడు ఆ సమయం మళ్ళీ నాకేం భయం కాలే ఏం కాలేమ్మా. నేను ఆ స్వామి కనిపిస్తే ఇట్లా దండం పెట్టినమ్మా. అదే కొత్తగూడిలో ఆ మూలకి ఈశాన్య మూలకు వచ్చి ఇట్లా రేపు నిలబడడం నేను దండం పెట్టుకున్న సార్ నా కళ్ళారా జరిగింది. ఇట్లాంటి ఇంకేమైనా ఘటనలు ఉన్నాయా? ఒకటి జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం మీరు ఇక్కడికి? మేము దగ్గర 20-30 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాలు. అప్పుడు ఎట్లుండే ఆలయం? అప్పుడు ఇదంతా లేకుండా మేడం, కొంచెం అడవి, మొత్తం అడవి ఉండే. అయినా వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళం మేడం. మీరు నమ్ముకున్న దేవుడా? మేము నమ్ముకున్నాం. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడికి వస్తే, కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మీకేమైనా జరిగిందా అట్లా? జరిగినాయి మేడం, మంచిగానే జరిగినాయి. ఇప్పుడు కూడా మా అమ్మాయి మ్యారేజ్ గురించి వచ్చినాం. ఓకే. ఎట్లాంటి పూజలు చేపిస్తారు ఇక్కడ మామూలుగా? ఇప్పుడు అర్చన చేపిస్తారు. మీకు ఈ ఆలయంలో బాగా నచ్చే అంశం అంటే ఏంటి? ఏం నచ్చుతుంది ఇక్కడికి వస్తే? ఇక్కడికి వస్తే వాతావరణం వస్తుంది మేడం. వాతావరణం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం వస్తుంది. ఒక ఇంటి నుంచి ఈ ఏరియా, ఈ కొత్తూరు మండలం లేకపోతే ఈ పెంజర్ల గ్రామంలో ఉన్న గ్రామ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు ఈ ఆలయం గురించి చెప్తున్నారు, తీసుకొస్తున్నారు. ఇందాక మనం ఒక భక్తురాలు మాట్లాడుతుంటే విన్నాం. అట్లా వచ్చిన ఒక మంచి భక్తుల గ్యాంగ్ అనుకోవచ్చు. దీన్ని ఎక్కడి నుంచి వచ్చినారు? మాది ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేము. ఓకే. యాక్చువల్గా అక్కడ తెలిసిన రిలేటివ్స్ ఈ టెంపుల్కి వస్తే చాలా మంచి జరుగుతుంది అన్నారు. సో అందుకే ఫ్యామిలీ మొత్తం సడన్గా అనుకోకుండా, అసలు మాకు తెలియదు, మేము ఎప్పుడు రాలేదు కూడా హైదరాబాద్, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం. ఈ టెంపుల్ కోసం దేవుని దర్శించుకోవడానికి ఇంత దూరం వచ్చాం. ఈ జీవితంలో ఎన్నో ఆలయాలకు వెళ్ళి ఉంటారు, వాటితో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? పెంజర్ల ఈ శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు అంటే అనంత పద్మస్వామి టెంపుల్ కూడా చూసామండి. 3 ద్వారాలు చూడటం అయింది. తర్వాత ఎక్కడ అనంత పద్మనాభ స్వామి? తిరువనంతపురం. బావు చూసండి. అక్కడ వేరే అనిపించింది, ఇక్కడ వేరే అనిపిస్తుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసింది చూసేసరికి ఇంకోలా అవును సంతృప్తిగా అనిపించింది. నన్ను నా కెమెరామెన్ తీస్తున్నాడు, ఈ కెమెరామెన్ తీస్తున్నాడు. నో ప్రాబ్లం, నువ్వేం భయపడకు. టెంపుల్ ఎట్లుంది చెప్పు? బాగుందా టెంపుల్ బాగుందా? వెదర్ బాగుందా? అందరికి వెదర్ నచ్చుతున్నది. నీకు ఇష్టమైన గాడ్ ఎవరు? శివుడా? మరి ఈ స్వామి పేరు చెప్పు. అమ్మ తెలుసు, శివుడు ఇష్టమైనప్పటికీ కూడా అనంత పద్మనాభ స్వామి పేరు అయితే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఆలయం? అయితే ఇదే ఫస్ట్ టైం రావడం అండి. చాలా బాగుంది. అంటే ఈ వాతావరణం, ఈ దేవస్థానం అంతా చాలా బాగా డెవలప్ అయింది. బాగానే
బాగానే ఉంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మారుమూల గ్రామంలో ఉంటే చిన్న టెంపుల్ ఉంటుంది కదా పెంజర్ల గ్రామం. వచ్చాక చూస్తే దేవస్థానం చాలా బాగా డెవలప్ చేసి బాగుంది. ఇదే ఫస్ట్ టైం రాదు. ఓకే, ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాస్. నీకు ఏ దేవుడు ఇష్టం? అయ్యప్ప స్వామి ఇష్టమా? ఓకే, ఏం బాగుందని చెప్తావు? ఒక 3 టాపిక్స్ చెప్పు, ఇందులో ఏమేం బాగున్నాయి ఈ టెంపుల్లో? వెదర్ ఒకటి, ఈ గార్డెన్ బాగుంది, దేవుడు. దేవుడు వావ్, ఇంత బాగా చెప్తుంది. ఇక్కడ మనకు మరో భక్తుడు రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ ఆలయం మీకు ఎన్నేళ్ళుగా తెలుసు? నేను ఈ గ్రామంలో పుట్టిన. నేను పుట్టినప్పటి నుండి ఈ గుడిని ప్రతి శుక్రవారము దర్శించుతోని. మా అమ్మ చిన్నప్పటి నుండి ఆమె కూడా భక్తురాలే. ప్రతి శుక్రవారము కొబ్బరికాయ కొట్టరమని చెప్పేది. నువ్వు నడుచుకుంటున్నావో ఏ విధంగా దేవునికి మాత్రం కంపల్సరీ ప్రతి శుక్రవారం పూజ చేయాలని మా అమ్మ యొక్క ప్రత్యేకత. మా అమ్మ ఒక మంచి భక్తురాలు. ఆమె సుగుణాలతోనే నేను మంచి స్థితిలో ఉన్నా. ఇప్పుడు నేను మొన్న పోయిన సంవత్సరం నాకు ఆపరేషన్ అయింది. అయినప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామిని తలుచుకొని నేను హాస్పిటల్ అన్ని విధాల ఆపరేషన్లకు సహకరించి నన్ను బతికించింది దేవుడు అని చెప్పి నేను ఈ ప్రతి ఒక్క కార్యక్రమం, ఈ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఎప్పటికి వస్తూనే ఉంటాను. నా స్వయం ఊరు కాబట్టి వారం వస్తాను. నా మనసు దేవుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు వచ్చి ఈ దేవుని దర్శించుకొని నేను పోతా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఈ చిన్న గుడి ఉండే, అందులో కూడా ఇలా మహత్యం ఉంది. ఈ దేవుని దగ్గర చాలా మహత్యం ఉంది, నమ్ముతున్నాము. చూసిన వాళ్ళు కూడా చెప్పిండ్రు ఇక్కడ స్వామి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఆయన ప్రత్యేకత ఇక్కడ ఉన్నది. అందరూ నమ్ముతారు, అందరూ విశ్వసిస్తారు. ఊరు వాళ్ళకు కూడా మాకు ఒక ఇది ఎక్కువ. ఇప్పుడు ఈ గుడి మాకు బంగారు గనిలేకే అందరి మన స్టేట్ మొత్తంలో అంటే దేశ విదేశాలలో కూడా ప్రచారం అయిపోయింది. కేరళ తర్వాత నేను అనుకుంటా ఈ పెంజర్లలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇంత ప్రఖ్యాతిగాంచింది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది. దీనికి 23 ఎకరాల పొలం ఉన్నది. మళ్ళీ ఇక్కడ మన చైర్మన్ గారు అనితారెడ్డి గారు, బెజవాడ అనితారెడ్డి గారు ఇంకా వచ్చి నుంచి ఈ గుడిని చాలా డెవలప్ చేసింది. ముందు ఇంకా డెవలప్ చేస్తుందని ఆశించుకుంటూ ఈ గుడి దేవుని యొక్క మనం అందరము మందనాలు పొందాలని, ఆ దేవుడు మనల్ని కటాక్షించాలని ఆ దేవుని వేడుకుంటున్నాడు. థ్యాంక్ యూ రెడ్డి గారు. మొత్తంగా 20 ఎకరాల పైన దీని విశాల ప్రాంగణం, అందుకే మనకు అంత మంచి కనిపిస్తుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది టెంపుల్. దాన్ని అంతే మంచిగా, అంతే నీట్గా, అంతే ఘనంగా మెయింటైన్ అయితే చేస్తున్నారు. సో ఇది భక్తులైతే మామూలుగా కూడా ఇది టైమింగ్స్ ఇందాక గురువు గారు చెప్పినట్లు 1:30 to ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 నుంచి 7 వరకు. స్వయంభూ ఆలయానికి వెళ్తుంటేనే మనకు కుడివైపున నాగబంధాలు కనిపిస్తున్నాయి. సో నాగదేవతకి, నాగుల చవితికి ప్రత్యేకంగా మనం నాగబాము లేకపోతే నాగబంధాల దర్శనాలు కోరుకునే భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ దర్శనం చేసుకున్న తర్వాత స్వయంభూ ఆలయం దగ్గరికి వెళ్తారు. సో ఆ నాగబంధాలు ఇక్కడ మనం చూడొచ్చు. నాగబంధాలకు కూడా మనం మంచిగా అంటే విశాలంగా మనం దర్శనం లేకపోతే ప్రదక్షిణలు చేయడానికి కూడా వీలుగా విశాలంగానే ఉంది ఇక్కడ ప్రదేశం. ఈ పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు కూడా తమ కోరిన కోరికలు ముడుపుల రూపంలో స్వామివారికి అభ్యర్థించాలంటే ఆ ప్రదేశం ఇది అని చెప్పొచ్చు. ఈ చెట్టుకే కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కడుతున్నారు జనం. అయితే ఈ ముడుపులు కట్టిన ప్రతి భక్తుడు కూడా కరెక్ట్గా 15 రోజుల్లో ఆ మొక్కులు తీరినాయని మళ్ళీ రిటర్న్ దర్శనాలు చేసుకుంటున్నారని ఇందాక మనకు ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు చెప్పారు. సో ముడుపులు కూడా మనం చూడొచ్చు ఏ స్థాయిలో ముడుపులు ఉన్నాయనేది. సో కోరిన కోరికలు నెరవేర్చుతున్న స్వామివారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రతిష్ఠించిన ఆలయంకి వచ్చాం. ఇది ఒక 2 సంవత్సరాలుగా దీని వైభవాన్ని సంతరించుకుంది అని చెప్పొచ్చు. ఈ ప్రతిష్ఠించిన ఆలయం దగ్గర ఉన్న మనం ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకుని లోపలికి వెళ్దాం. పద్మనాభ స్వామి ఆలయంకి మనం రాగానే మొదట లక్ష్మీ చెన్నకేశవుని దర్శించుకుంటాం. తప్పకుండా లక్ష్మీ చెన్నకేశవులు పద్మనాభ స్వామి ఆలయంలో కొలువుదీరి ఉంటారు. సో ఆ చెన్నకేశవ స్వామి మనం చూడొచ్చు. మంచిగా గంభీర వదనం, కోర మీసాలు, ఎంతో అద్భుతంగా ఉన్నారు స్వామివారు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. పెద్ద కళ్ళు, నిండుగా మనల్ని దీవిస్తున్నారా, మనకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నారా అన్నంత అందంగా చందంగా ఉన్నారు. సో స్వామివారి ముందు కూడా మనం ఉత్సవ విగ్రహాలని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా
పెద్ద పెద్ద పండుగలు జరిగిన ఉత్సవ విగ్రహాల ప్రాధాన్యత ఏంటి మనకు తెలుసు. సో ఉత్సవ విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న తర్వాతే మనం అసలు దేవుడైన మూల దైవమైన అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుంటాం. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు నరసింహస్వామి గారు ఇక్కడే ఉన్నారు, చెన్నకేశవ స్వామి గుడిలో. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ఎందుకు పద్మనాభ స్వామి ఆలయంలో తప్పకుండా దర్శించుకోవాలంటారు? అయితే ఈ దేవాలయము నిర్మాణం చేసిన తర్వాత ఆ స్వామి కన్నా దేవాలయం ఈ ఫస్ట్ దేవాలయం నిర్మాణం అయింది. తర్వాతనే ఆ స్వామి దేవాలయం నిర్మాణం చేశారు. అయితే ఆ యొక్క ఈ దేవాలయం నిర్మాణం చేసిన భక్తునికి ఇక్కడ దేవాలయం కట్టినా నేను ఏం దేవుని పెట్టాలి అని ఒక సంకల్పం వచ్చింది. ఇంకెవరిని సంప్రదించలేమని అడగలే. రాత్రికి ఇక్కడే పడుకున్నాడు. స్వామి ఏమొచ్చింటే, ఏం చెన్నకేశ్వర రెడ్డి ఇంకా లేవరా అని పిలిచాడు. అయ్యో స్వామి చెన్నకేశ్వరుని నన్ను పెట్టుకొని కలవరిస్తున్నారు అని అప్పుడే ఆయన చెన్నకేశ్వర స్వామి మాచర్లో పోయి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి రియల్గా ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వేల సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వయంభూగా ఉన్నాడు. ఆయన పేరు మీద పొలాలు కూడా ఉన్నాయి. అప్పుడే స్వామి తీసుకొచ్చి పెట్టినట్టు. గురుగారు, ఇప్పుడు పాత ఆలయం ఉన్నప్పుడు మనం ఈ కొత్త ఆలయము నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు పాత ఆలయం ప్లేస్ లోనే ఇదే కట్టడం జరిగితే ఇంకా బాగుండేది. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఏదో రకంగా ఆటంకాలు జరిగి ఆగిపోయింది. స్వామి అక్కడ కట్టేయాలి. మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాదు, నాకు ఆలయం ఇక్కడ కట్టమని చెప్పి ఆ స్వామి నిర్ణయించాడు. ఆ నీలాకని ఆయనకి డౌట్ వచ్చి ఆడెందుకు కట్టమని లేదు, ఈడెందుకు కట్టమన్నాడు అని చెప్పి నాశనం చేయగలిగితే అక్కడ కొన్ని వాస్తు దోషాలని దక్షిణ భాగాన్ని చేయడానికి స్వామి గుళ్ళో ఉండట్లేదు. బయట చూస్తే వాస్తవానికి ఉన్నది దాని విషయం తర్వాత దేవాలయం నిర్మాణం అయింది. తెద్దామంటే ఇంకెందుకు వస్తాడు ఆయన? ఏదైతే ఎఫెక్ట్ ఉందో వెళ్ళిపోయింది. ఇంకా తెద్దాం వెళ్ళిపోయే వరకు 5 పడగల శేషుడు వచ్చి మూతలు పెట్టేశాడు. ఇంకా అందరూ భయపడి స్వామి ఇక రానికి ఇష్టం లేనప్పుడు ఇంకా ఇది ఎక్కడ నుండి చెప్పి ఆ స్వామి పెట్టి మళ్ళీ తమిళనాడు స్వామి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. శేష శయనుడు కదా స్వామి, 5 పడగల శేషుడు అన్నారు మీరు. ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తాయి రియల్ గా ఉంది. నేను 100 సార్లు చూశాను, మీరు కూడా 100 సార్లు చూశాను. ఇక్కడ ఉండే భక్తులు ఒక 10-15 మంది కూడా దర్శనమైంది. భగవంతుడు ఎట్లా అంటే ఒక మనిషిలాగా భక్తులకు కాపాడు. ఊర్లోకి తిరగాలి. ఏది రేపు జరగబోయేది ఇది జరుగుతుందని ఏ భక్తునికన్నా స్వప్నరీతంగా పోయి చెప్పాలి. రేపు ఇది జరుగుతా జాగ్రత్త హెచ్చరిస్తున్నారు. ఏది జరిగేది కూడా. అందుకే ఒకడు ఏం చేసిందంటే బుర్బుక్కడు, ఈ పెంజాల దేవుడు చాలా పవర్ఫుల్ ఉన్నాడు, దేవుడిని బంధన చేత కొనొచ్చినాడు. వస్తే వాళ్ళు ఒక తనది అంటే 6 కిలోమీటర్ల దూరం పోయి నడువులు ఇరిగిపోయినాడు. ఏంటా ఏమైంది అంటే పెంచాల నామలుడు నా నడువులో కొట్టినని చెప్పాడు. పెంచర్ల నాపుడు నా నడుములు ఇరగొట్టిండు. నామాలు బుడుబుక్కవాడు. ఇప్పటికి కూడా ఈ ఊరికి బుడుబుక్కవాడు రాడు. ఒకవేళ వచ్చినట్టు అది బుడుబుక్క పలిగిపోద్ది. ఆయన మహిమలో ఇంతంతగా చెల్లి చాలా పవర్ఫుల్. ఎన్నో సంవత్సరాలు చేసినా కదా, ఏడ్చుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది భక్తులు ఎన్నో బాధలతో వచ్చి బాధలు నివారణ తల్లి. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఆమె అన్ని హాస్పిటళ్ళు ఆల్ హాస్పిటల్స్ తిరిగి సంతానం కనుక ఎక్కడ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఎన్నో అయినా కూడా ఏ డాక్టర్ దగ్గర వచ్చి కాదు అక్కడ నువ్వు ఎవరు చెప్పారో పలానా అయ్యగారు ఉంటాడు గర్భం నీడికి వచ్చాను. అయ్యగారు ఎట్లా నాకు సంతానం కలుగుతుందా అంటే, ఏమమ్మా ఎన్ని లోకాలు తిరిగినా ఎన్ని మాత్రం చేస్తా, కర్త భోక్త జనార్దన్ ఆయన ఉన్నాడు, మనకు చేసిన ప్రయత్నం మనం చేద్దాం, ఏమని అయ్యగారు అయ్యగారు సరే నాకు తెలిసింది నేను చెప్తాను చెప్పి ఏదో చేసి స్వామి దనుకోమని చెప్పని సంవత్సరానికి సంతానం లేదన్న డాక్టరే పరిశానే అంటారు. దైవానికి మనమే అటువంటి స్వామి ఎంతో మంది కోరికలు ఇచ్చినటువంటి ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా సంతోషమైన వాళ్ళు కొన్ని 100,000. స్వామివారి వాహనమైన గరుడ స్వామికి ఒక చిన్న ఉపాలయం ఉంది. ఆ ఉపాలయం కూడా మనకు ప్రధాన గుడిలో ఉన్న ప్రధానంగా వెలిసిన ఇక్కడ ప్రతిష్ఠించిన స్వామివారికి ఎదురుగానే ఈ గరుడ స్వామికి ప్రత్యేక చిన్న ఉపాలయం ఉంది. మొదట భక్తులు మనకు శివాలయాల్లోకి మిగతా ఆలయాల్లోకి వెళ్తే ఎలాగైతే మనం గణపతిని దర్శించుకుంటామో
విష్ణు ఆలయాల్లోకి వస్తే అక్కడున్న ఇట్లా వాహనాలైన స్వామివార్లని లేకపోతే ఆ ఆలయ కాపలాగా ఉన్న క్షేత్ర పాలకుల్ని దర్శించుకుంటాం. అందులో భాగంగానే ఇక్కడికి రాగానే మనకు మొదటి కనిపించేది ఈ గరుడ స్వామి విగ్రహం. ప్రతిష్ఠించిన పద్మనాభ స్వామి ఆలయంలో మొదటి ఉపాలయం లక్ష్మీదేవి వారి ఆలయం. ప్రధాన గుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి ఆలయాన్ని మనం చూడొచ్చు. లక్ష్మీ అమ్మవారిని మనం దర్శించుకుందాం. ఆలయంలో ప్రధాన స్వామికి మరొక వైపున గోదాదేవి ఆలయం ఉపాలయం ఉంది. గోదాదేవి అమ్మవారి కూడా మంచి శిలారూపంలో అద్భుతమైన అలంకరణలో ఉన్నారు. ఏ ఆలయానికైనా క్షేత్రానికైనా కాపలాగా ఉండే పాలకులు ఇద్దరు ఉంటారు. ఈ క్షేత్రానికి పాలకులు జయ విజయులు. ఇక్కడ మనం జయ విగ్రహం చూడొచ్చు, అలాగే విజయుని విగ్రహం ఇక్కడ చూడొచ్చు. స్వామివారికి గర్భగుడికి ఇరువైపులా కూడా జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి. సో వారిని కూడా ప్రత్యేకంగానే దర్శించుకుంటారు. ఇక్కడున్న చిన్న ఉపాలయాలు చిన్న చిన్న గుళ్ళు అయినప్పటికీ ప్రాంగణం అయితే ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా 2 సార్లు పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళిన మనస్ఫూర్తితో మనశ్శాంతితో వెళ్తున్నారు. కాలసర్ప నీడలో శయన రూపంలో ఉన్న అనంత పద్మనాభుని మనం దర్శించుకోవచ్చు. ప్రతిష్ఠించిన విగ్రహం అయినప్పటికీ కూడా ఎంతో స్పష్టంగా కనులకు ఇంపుగా, నిజంగా దర్శనం చేసుకుంటేనే మన పాపాలన్నీ పోతాయా అన్నంత మనస్ఫూర్తిగా ఆ భావం అయితే మనకు కలుగుతోంది. శయన రూపంలో ఉన్న పద్మనాభ స్వామి, అలాగే పద్మనాభ స్వామి చెంతనే ఉన్న శ్రీదేవి భూదేవి సమేతుడై ఉన్న స్వామివారిని చూడొచ్చు. మనం ఈ ఆలయంకి వస్తే మనం 2 సార్లు పద్మనాభ స్వామిని దర్శించుకోవచ్చు. ఒకటి స్వయంభూగా వెలిసిన పాత గుడిలో స్వామివారు అయితే, మరొకటి ప్రతిష్ఠించిన ఈ స్వామివారు. పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో మనకు హనుమంతుడు కూడా కనిపిస్తున్నాడు. సో హనుమంతునికి కూడా ఒక ప్రత్యేకంగా ఉపాలయం ఏర్పాటు చేశారు. హనుమంతుని భక్తులు హనుమాన్ జయంతి రోజు ఇక్కడే ఈ స్వామివారిని దర్శించుకుంటారు. జై శ్రీమన్నారాయణ. నిజంగా విష్ణు భక్తులకి ఇదొక స్వర్గధామం అని చెప్పొచ్చు. విష్ణువును కొలిచే భక్తులందరూ కూడా ఈ జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ఈ ప్రతి పండుగ, విష్ణువుకి సంబంధించిన ప్రతి పండుగ ఇందాక గురువుగారు చెప్పినట్లు ఇక్కడ చాలా వైభవంగా చేస్తారు. కార్తీక దీపోత్సవం కూడా రోజుల తరబడి ఇక్కడ ఉండి, ఎందుకంటే చాలా విశాలంగా ఉంది ప్రాంగణం, ఇక్కడే దీపాలు వెలిగించుకొని ప్రశాంతంగా గడిపి వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా మన సిటీలో ఉన్న చాలా టెంపుల్స్లో మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు టైమింగ్స్, క్లోజింగ్ అలాగే ఓపెన్ చేసే టైమింగ్స్ పక్కన పెడితే మనం దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం మినిమం క్యూ లైన్స్ ఉంటాయి. వాటిలో కిక్కిడ్స్కి పోయి ఉంటారు, తోసుకుంటారు, నెట్టుకుంటారు. చిన్నపిల్లలతో అట్లా ఇట్లా వృద్ధులతో లేకపోతే వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సందర్భమే రాదు. విశాలంగా ఉంది మొత్తం చుట్టూ అంతా. ప్లస్ మనం నడక దారిలో ఇట్లా వెళ్తున్న ప్రాంగణమైనా, వెళ్తున్న దారి అయినా చాలా విశాలంగా ఉంది. ప్రస్తుతానికి పండుగలు ఏం లేవు, మనం విశాలమైన వాతావరణంలో వచ్చినాం కాబట్టి ఇట్లుందా అనటానికి లేదు. ఎప్పుడొచ్చినా కూడా గుడి కట్టడమే విశాలమైన ప్రాంగణంలో కట్టిండ్రు. ఎకరాల్లో స్థలం ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. సో దర్శించుకొని వెళ్ళొచ్చు. ఇది మొత్తంగా పల్లవి టీవీ ప్రేక్షకులు కూడా ఈ పద్మనాభ స్వామిని దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వస్తే మనకు 2 సార్లు పద్మనాభ స్వామిని శయన రూపంలో, శేష తల్పం కింద ఉన్న శయన రూపంలో పడుకొని ఉన్న మూల విరాట్టుని, మూల విగ్రహాన్ని మనం చూసి దర్శించుకొని హాయిగా గడిపి వెళ్ళొచ్చు. ఇది మొత్తంగా ఈరోజు మన దేవాలయంలో భాగంగా ఒక మన ఆలయం సిటీకి అతి దగ్గరలో సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపే ఉంది. కొత్తూరు మండలంలో ఈ పెంజర్ల గ్రామం. ఈ గ్రామం ప్రజలే కాదు, చుట్టూ చాలా ప్రాంతాల నుంచి ఈ పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవడానికి, ఎందుకంటే సంవత్సరాల చరిత్ర ఉంది ఈ స్వయంభూ ఆలయానికి. కాబట్టి వస్తున్నారు, మీరు కూడా వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లవి ప్రేక్షకుల కోసం ఇది ఒక దేవాలయం. కెమెరామెన్ కిరణ్ అండ్ కిరణ్తో యశోద, పల్లవి టీవీ.